నమస్తే కాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. ముక్కోటి ఏకాదశి సందర్భంగా 2 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఉత్తర ఘోరపు దర్శనం. శాసనసభ్యుడు సిద్ధారెడ్డి ప్రకటన. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. హాంద్రినీవా కాల్వలు లేని ప్రాంతాలకు కూడా వచ్చే ఏడాదిలోపు కాల్వలు, లిఫ్టులు ఏర్పాటు చేసి నీరందిస్తాం. జలహారతిలో శాసనసభ్యుడు సిద్ధారెడ్డి హామీ. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో నల్లచెరువులో రైతుల ధర్నా. కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని 2 రోజుల పాటు ఏర్పాటు చేసినట్లు కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉండగా రేపటి నుండే వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. రేపటి రోజు ఆలయంలో శ్రీవారి దర్శనం మరియు వైకుంఠ ద్వార దర్శనం 2 ఉంటాయని, వైకుంఠ ఏకాదశి రోజున కేవలం వైకుంఠ ద్వార దర్శనం మాత్రమే ఉంటుందని, కనుక భక్తులు ఈ ఏర్పాట్లను సద్వినియోగం చేసుకుని స్వామివారిని దర్శించుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నందున ప్రతి భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించి స్కూలైన్లలో సామాజిక దూరం పాటిస్తూ దైవ దర్శనం చేసుకోవాలని సూచించారు. ఈ రోజు ఆయన ఆలయంలో వైకుంఠ ఏకాదశి దర్శన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆలయం ఆధ్వర్యంలో ముద్రించబడిన నూతన సంవత్సర క్యాలెండర్ను సిద్ధారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రెడ్డెప్ప, శ్రేష్ఠి, ఆలు, ప్రధాన అర్చకులు వసంతాచార్యులు, పార్థసారథి, ఆచార్యులు కుమారస్వామి, ఆచార్యులు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భాగం దేవే సగమానం భవతి సదా యః పురుషः సతేంద్రియం ఆయుష్యేంద్రియే తిష్టతి. రాజద్వారే సకల కార్య దిగ్విజయఫలాప్తిరస్తు. సర్వే కార్యాः నిర్విఘ్నేన పరసమాప్తిరస్తు. శ్రీనారసింహానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మధ్యలో గ్యాప్ వస్తుంది. మ్యారేజ్కి ఉపయోగపడతాయి. తర్వాత
మొగ్గలనా శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం వారి నూతన క్యాలెండర్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. రేపటి దినం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతోంది. కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం 48 గంటలు అంటే 2 రోజుల పాటు ఉత్తర ద్వారం తెరిచి ఉంచడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు దేవుడు కూడా ఉత్తర ద్వార దర్శనంలోనే ఉంచడం జరుగుతుంది. రెండవ రోజు కేవలం ఉత్తర ద్వార దర్శనం మాత్రమే ఉంటుంది. దీన్ని భక్తులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు పాటించి మాస్కులు విధిగా ధరించి వీలైనంత సోషల్ డిస్టెన్స్ పాటించి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులందరూ కూడా ఉత్తర ద్వారా దేవుని దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆ దేవుని దయ అందరిపైన చల్లగా ఉండాలని, ప్రజలందరినీ కూడా మంచి మనసు ఆశీర్వదించాలని, పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అందరూ ఉండే విధంగా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో డిసెంబర్ 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు 30 లక్షల ఇంటి పట్టాలను మంజూరు చేసి పంపిణీ చేస్తున్నట్లు కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఇన్ని పట్టాలు మహిళల పేరిట మంజూరు చేయడం ఇదే తొలిసారని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి పట్టాల మంజూరుపై వారం రోజుల పాటు సంబరాలు నిర్వహించాలన్న పార్టీ నిర్ణయం మేరకు కదిరిలో ఈ రోజు వైఎస్ఆర్ విగ్రహానికి కార్యకర్తలతో కలిసి సిద్ధారెడ్డి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి ఇన్ని పట్టాలు ఇస్తుంటే ఓర్వలేని చంద్రబాబు నాయుడు రాక్షసుడిలా అడ్డుపడుతూ ఆటంకాలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. అడుగడుగున అభివృద్ధికి అడ్డుకోవడానికి చంద్రబాబు కోర్టులను ఆశ్రయిస్తూ అభివృద్ధి నిరోధకునిలా మారాడని ఆరోపించారు. అయినప్పటికీ జగన్ వాటికి భయపడకుండా పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని గుర్తు చేశారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశమై 20వ తేదీ నాటి కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. పట్టుకోమను పట్టుకోమనండి ఊరికే. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ప్రారంభించినటువంటి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా 2 అడుగులు ముందుకు వేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా రేపు 25వ తారీఖున 30 లక్షల మంది ఆడపడుచులకి ఈరోజు ఇంటి స్థలాలు మంజూరు చేసే కార్యక్రమం ప్రారంభం చేయబోతా ఉన్నాం. గత సంవత్సరం రోజులు దాదాపుగా సంవత్సరం రోజుల కిందట ఈ కార్యక్రమం ప్రారంభం జరగాల్సి ఉంది. రాక్షసుడిలాగా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి అడ్డుపడి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ వ్యవస్థలను మేనేజ్ చేసి కోర్టుల్లో పిటిషన్లు వేసుకుంటూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు. తన సుదీర్ఘ పాదయాత్రలో 3648 కిలోమీటర్ల పాటు చేసినటువంటి పాదయాత్రలో అడుగడుగున ఇంటి స్థలాలు లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఆడపడుచులందరినీ కూడా గుర్తించి మరి అధికారంలోకి వచ్చిన వెంటనే మనం ప్రతి ఆడపడుచుకు కూడా ఇంటి స్థలం రిజిస్టర్ చేసి ఇస్తూ దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు తీసుకోవడానికి కూడా అవకాశం కల్పించే విధంగా రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచిస్తే మరి చంద్రబాబు నాయుడు అడుగడుగున అడ్డుపడుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం.
ఎక్కడికెక్కడ స్థలాలు ఇవ్వకుండా రాజధాని ప్రాంతంలో దాదాపుగా 33,000 ఎకరాలు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి భూమిలో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ఇళ్ల పట్టాలు ఇస్తే అక్కడ పేదలెవరూ కూడా ఉండకూడదు అని చెప్పి కోర్టుకు వెళ్ళి అనంతపురం జిల్లా నల్లచెరువులో గత ఏడాది పంట నష్టపోయిన రైతులు రెన్యువల్ చేసినప్పటికీ వారికి వాతావరణ బీమా అందని రైతులు ఆందోళనకు దిగారు. మండల వ్యాప్తంగా సగానికి సగం మంది రైతులు రెన్యువల్ చేయడం జరిగిందని, అయినప్పటికీ అరకొర రైతులకు మాత్రమే పరిహారం అందే విధంగా ఉందని రైతులు వాపోయారు. వాతావరణ బీమా ఇష్టారాజ్యంగా మారిందని, రెన్యువల్ చేసుకున్న రైతులకు పరిహారం అందకుండా బడా రైతులకు మాత్రమే అందే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం నాయకుడు నరసింహులు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 2,148 మంది రైతులు రెన్యువల్ చేయగా 1,200 మంది రైతులకు పరిహారం అందిందని, మిగిలిన 800 మంది రైతులకు కూడా వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నరసింహులు, రామకృష్ణ, శ్రీరాములు, రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. పంట నష్టపోయిన రైతాంగాన్ని ఇవ్వాలి. వాతావరణ బీమా డబ్బులు రైతులందరికీ ఇవ్వాలి. వాతావరణ బీమా డబ్బులు రైతులందరికీ. రైతుల పట్ల వ్యవసాయ అధికారుల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. రైతుల పట్ల వ్యవసాయ అధికారుల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. రైతుల పట్ల వ్యవసాయ అధికారుల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఆదుకోవాలి పంట నష్టపోయిన రైతు. బీజేపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను అలాగే విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత 4 రోజుల నుంచి ఢిల్లీ రాజధాని కేంద్రంలో లక్షలాది మంది రైతులు ఆ చట్టాలకు వ్యతిరేకంగా చలిని సైతం లెక్క చేయకుండా అక్కడ పోరాడుతూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 33 మంది రైతులు అక్కడ చనిపోయారు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి కొంచెం కూడా రైతుల పట్ల కనికరం లేదు. ఇప్పటికే 4-5 సార్లు చర్చల పేరుతో కాలయాపన చేశారు తప్ప నిర్దిష్టంగా రైతులకు సంబంధించి ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేయలేదు. అలాగే ప్రమాదకరమైన చట్టాలని రద్దు చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తూ ఉంటే ఆ డిమాండ్ని పక్కన పెట్టేశారు. కాబట్టి రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమవుంది. అలాగే ఈ రాష్ట్రంలో కూడా జగనన్న ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రతి వ్యవసాయ మోటార్ కూడా మీటర్ పెట్టి కరెంటు లెక్కలు తీస్తాం, ఆ రకంగా ఆ డబ్బులు కూడా మేమే చెల్లిస్తాం, నగదు బదిలీ అమలు చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఒక్కసారి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే పని పెట్టుకుంటే ప్రభుత్వం డబ్బులు ఆ కంపెనీలకు చెల్లించకపోతే మరుక్షణమే వాతావరణ మోటార్లు ఏవైతే మీటర్లు పెట్టినారో అవన్నీ ఆగిపోతాయి. ఆ సమయంలో రైతు పంటగా పొలంలో ఉంటే ఏ రకంగా రైతు నీళ్లు కట్టుకుంటారు. కాబట్టి ఇది వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే పని అంటే ఈ విద్యుత్ రంగాన్ని ఏదైతే ఉచితంగా విద్యుత్ అంతా ఉందో రైతుల్ని దీన్ని దూరం చేయడమే అవుతుంది. కాబట్టి నగదు బదిలీ పేరుతో రైతులకు మళ్ళీ డబ్బులు మేము ఇస్తాం, కరెంటు డబ్బులు అని చెప్పడం అంటే ఇది మోసం చేయడం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే విధానం ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకొని పాత పద్ధతుల్లోనే మీరు కొనసాగించాలి. పాత పద్ధతుల్లో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల పట్ల ఈరోజు చాలా చిన్నచూపు చూస్తోంది. దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆలోచన వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ జీవోను రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి వాతావరణ బీమా ఈ మండలంలో దాదాపు 1,200 మందికి వాతావరణ బీమా అందలేదని చెప్పేసి రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడేమో వ్యవసాయ అధికారులు మళ్ళీ మీ పాస్బుక్లు ఇవ్వండి, మీ లోన్లు ఏమైనా పేపర్లు ఇవ్వండి, మళ్ళీ మేమన్నీ కూడా పైకి పంపిస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలో అని చెప్పి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వం ఏమో ప్రీమియం కట్టే ప్రతి ఒక్కరికి కూడా వాతావరణ బీమా ఇస్తాం, డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తారు. కానీ కింద మాత్రం చూస్తే ఈ మండలంలోనే దాదాపు 1000 మంది రైతులకి బీమా డబ్బులు రాలేదు. కొంతమంది రైతులకి ఈ క్రాపింగ్ లేని వాళ్ళకి డబ్బులు వచ్చినాయంట, ఈ క్రాపింగ్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు రాలేదు, తక్కువ భూమి ఉన్న వాళ్ళకి ఎక్కువ డబ్బులు. అంటే ఈ రకం గందరగోళం. అంటే ఈ వాతావరణ బీమా పంపిణీ చేయడంలో నల్లచెరువు మండల కేంద్రంలో చాలా గందరగోళం ఉంది. రైతులు సకాలంలో ప్రీమియం కట్టి బ్యాంకుల్లో అప్పులుండి మీకు ఎప్పటికప్పుడు ఆ సమాచారం ఉన్నప్పటికీ ఎందుకని ఈరోజు రైతులకి వాతావరణ బీమా అందించలేదో వ్యవసాయ అధికారులు దానికి సమాధానం చెప్పాలి. మిస్ మ్యాచింగ్ పేరుతో టెక్నికల్ గా ఒక మాట చెప్పేసి తప్పించుకోవడం అంటే రైతులు మోసం చేయడం అవుతుంది. అందుకనే మీరు బాధ్యత తీసుకోవాలి. ఇప్పటికైనా సరే ఇంకా వారం రోజుల్లో రైతులు ఏవైతే మీకు వాతావరణ బీమా రాలేదని చెప్పి అర్జీలు ఇచ్చుకున్నారో వాళ్ళందరికీ కూడా వాతావరణ బీమా ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇదే కార్యాలయాన్ని ముట్టడిస్తాం, పని చేయకుండా చేస్తాం. వ్యవసాయ అధికారులు ఇక్కడ మా కోసం వ్యవసాయ రైతుల కోసం ఉన్న వ్యవసాయ అధికారులు మాకు బీమా డబ్బులు అందివ్వకపోతే ఎందుకోసం మాకు ఈ ఆఫీస్ కావాలి ఈ మండలంలో? అలాగే బ్యాంక్ అధికారులు వాళ్ళు కూడా ఏదో తిప్పుకుంటా ఉన్నారు. లోన్లు ఇవ్వాలని తిప్పుకుంటారు, రెన్యువల్ చేసుకోవాలని తిప్పుకుంటారు, చివరికి బీమా డబ్బులు ఇవ్వాలన్నా కూడా పాత అప్పులకు జమ చేస్తామని చెప్పి చెప్తా ఉంటారు. ఈ రకంగా బ్యాంక్ అధికారుల వేధింపులు, వ్యవసాయ అధికారుల వేధింపులు ఈ మండలంలో రైతులు వేధిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ఈ అధికారులు ఇటువంటి వైఖరిని మానుకోవాలి. బ్యాంక్ అధికారులు రైతుల పట్ల ప్రేమతో వ్యవహరించాలి. వ్యవసాయ అధికారులు రైతుల పట్ల బాధ్యతతో
వ్యవహరించాలి. ఆ రకంగా రైతులను ఆదుకోకపోతే వాతావరణ బీమా డబ్బులు వచ్చే సోమవారంలో మీరు చెల్లించకపోతే ఈ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ఇక్కడ పనిచేయకుండా వ్యవసాయ అధికారి ఏదైతే ఉన్నారో ఆమెను బయటకు పంపించి ఈ ఆఫీస్ ని మేము మూసేస్తామనే విషయాన్ని చెప్పదలుచుకున్నాం. ఆ రకంగా ఈ మండలంలో ఉన్నటువంటి వాతావరణ బీమా అందిన రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము CIT గా డిమాండ్ చేస్తాం. వాతావరణ బీమా డబ్బులందరికీ రాయలసీమకు కృష్ణా జలాలను అందించేందుకు స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసిన కృషి మరవలేనిదని కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి అన్నారు. ఈరోజు కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు మండలంలోని సంజీవపల్లి సమీపాన గల చెరువులో ఆయన జలహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాంద్రినీవా పనులను రాజశేఖర్ రెడ్డి హయాంలోనే దాదాపు 80% పూర్తి చేశారని, మిగిలిన పనులు జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయించి దాదాపు 800 అడుగు లోతున గల శ్రీశైలం జలాశయ కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించేందుకు రాజశేఖర్ రెడ్డి లిఫ్టును ఏర్పాటు చేసి కాల్వలు త్రవ్వించి సర్వం సిద్ధం చేశారని, పెండింగ్ పనులు పూర్తి చేసి జగన్ నీటిని విడుదల చేశారని అన్నారు. కదిరి నియోజకవర్గంలోని అన్ని చెరువులకు నీరందిస్తున్నామని, భూగర్భ జలాల మట్టం కూడా గణనీయంగా పెరిగిందని అన్నారు. ఇంకా నీరందని ప్రాంతాలకు కూడా వచ్చే ఏడాదికి కాలువలు లిఫ్టులు పూర్తి చేసి నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, మండల వ్యవసాయ శాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. కోసేపల్లి కుంట హాంద్రినీవా జలాలతో ఈరోజు నింపి మరి మెరవపోవడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా జలహారతి కార్యక్రమం చేశాం. ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని ఎక్కడో శ్రీశైలంలో 800 అడుగులలో కింద ఉన్నటువంటి కృష్ణా జలాల్ని హాంద్రినీవా ద్వారా ఈరోజు అనంతపురం జిల్లాకు, ముఖ్యంగా కదిరి లాంటి ప్రాంతాలకు తీసుకొచ్చినటువంటి చరిత్ర దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన దాదాపు 90% పనులన్నీ కూడా పూర్తి చేసి మొదటి ఫేజ్కి నీళ్ళు ఇస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి చెరువు కూడా ఈరోజు కదిరి నియోజకవర్గంలో హాంద్రినీవా నీళ్లతో నింపే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మండలానికి సంబంధించినటువంటి దాదాపు 90% చెరువులు, గత 20 సంవత్సరాలుగా ఎప్పుడూ నిండినటువంటి చెరువులన్నీ కూడా ఈరోజు హాంద్రినీవా జలాలతో నింపగలిగాం. మరి పుష్కలంగా ఈరోజు భూగర్భ జలాలు దాదాపుగా 1000 అడుగుల పైచిలుకు వేస్తే కూడా నీళ్ళు అందినటువంటి ప్రాంతాల్లో ఈరోజు 100-150 అడుగుల్లోనే భూగర్భ జలాలన్నీ కూడా అందే పరిస్థితి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఎత్తు ప్రాంతాల్లో హాంద్రినీవా కాలువ ద్వారా నీళ్లు నింపలేనటువంటి చెరువులు కొన్ని, ముఖ్యంగా మన టీకొత్తపల్లి కానీ, నల్లచెరువు గ్రామ పంచాయతీకి సంబంధించినవి కానీ, అల్లుగుని గ్రామ పంచాయతీకి సంబంధించిన, జోగన్నపేట గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి చెరువులన్నీ కూడా మల్లమీదపల్లి లిఫ్ట్ ద్వారా అవన్నీ కూడా నింపేదానికి మరి ప్రణాళికలన్నీ కూడా పంపించాం. మరి ఎస్టిమేట్లన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాబట్టి వీలైనంత తొందరలో పనులు ప్రారంభించి వచ్చే సంవత్సరానికి ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి చెరువును కూడా మరి ఈరోజు హాంద్రినీవా జలాలతో నింపుతామని చెప్పి మండల రైతాంగానికి అంతా కూడా సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు సమృద్ధిగా రాష్ట్రం అంతా కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. మరి కదిరి నియోజకవర్గంలో దాదాపుగా 380 చెరువులు ఉంటే మనకు దాదాపుగా 300 పైచిలుకు చెరువులు ఈరోజు మొట్టమొదటిసారి 20-30 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి చెరువులన్నీ కూడా మరవబోయే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆ దేవుని యొక్క దయ అందరిపైన కూడా చల్లగా ఉండాలని చెప్పి, రైతాంగం అంతా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ దేవుని మరీ ప్రార్థిస్తూ ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने।
ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. వెల్కమ్ బ్యాక్. కదిరిపట్నంలో 3,000 మంది మహిళలకు ఇంటి పట్టాలు ఈ నెల 25వ తేదీ పంపిణీ చేస్తున్నట్లు కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి అన్నారు. ఈ రోజు కదిరి ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన లేఅవుట్ స్థలంలో ఆయన తహసీల్దార్ మరియు మున్సిపల్ కమిషనర్ తదితర అధికారులతో సందర్శించి పట్టాల పంపిణీ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన 3,000 మంది మహిళలకు పట్టాలు పంపిణీ చేయడమే కాక అన్నింటికీ ఇళ్ల నిర్మాణానికి మంజూరు పత్రాలు కూడా అందించి నిర్మాణ పనులకు శంకుస్థాపనలు కూడా చేస్తామని ఆయన వివరించారు. అంతేగాక 3 విడతల్లో పంపిణీ చేసే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వివరాలను ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కదిరి తహసీల్దార్ మారుతి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ప్రమీల మరియు వివిధ శ్రేణుల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని, కనుక లబ్ధిదారులంతా 2 గంటల 30 నిమిషాలకే అక్కడకు చేరుకోవాలని శాసనసభ్యుడు సిద్ధారెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పుడు ఫోటోస్ అట్లా ఇలా కలెక్ట్ చేసేది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నవరత్నాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రానికంతా ఒకటే జెండా సంక్షేమ జెండాగా ఈరోజు రాష్ట్ర పరిపాలన సాగుతున్న నేపథ్యంలో 1,00,000 కోట్ల విలువైన ఆస్తిని రాష్ట్రంలోని అక్కా చెల్లెలందరికీ కూడా పంపిణీ చేయాలని ఒక బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఈ పేదలందరికీ ఇళ్ళ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల వరకు పట్టాలతో పాటు ఇల్లు కూడా నిర్మించే ఒక బృహత్తర కార్యక్రమం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగా తొలి అడుగుగా 15 లక్షల మందికి ఎటువంటి వివాదాలు లేని ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 25వ తారీఖున చేపట్టబోతున్నారు. దాంట్లో మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కదిరి నియోజకవర్గంలో దాదాపు 3,000కు పైగా ఈ పట్టాల పంపిణీ జరుగుతుంది. మన కదిరి అర్బన్కి సంబంధించి 3,014 మందికి అందరికీ కూడా పట్టాలతో పాటు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం అనేది మొదటి దశలో జరుగుతుంది. దీనికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు 3 దశల్లో 3 లేఅవుట్ని కూడా 25, 29, 4వ తారీఖు అన్ని లేఅవుట్లో ఉండే వాళ్ళందరికీ కూడా సారే ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ పట్టాల పంపిణీ చేపడతారు. ఇక్కడ 96 సర్వే నెంబర్లో దాదాపు 1,500 మందికి మనందరం కూడా పట్టాలు ఈరోజు 25వ తారీఖు ఇవ్వబోతున్నాము. దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు ఈరోజు అన్ని కూడా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఇక్కడ ఉన్న స్థితిగతులన్నింటినీ కూడా పరిశీలించినారు. అందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే దయచేసి అందరూ కూడా ఇక్కడ 1,500 మందికి పట్టాలు ఇస్తున్నాము. ఇది చాలా విలువైన స్థలము. ఎక్కడా లేని విధంగా
మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూమిని ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా, ఎటువంటి సమస్యలు లేకోకుండా ఈ భూమిని అంతా కూడా చాలా కష్టపడి మున్సిపల్ కమిషనర్ గారు కానీ వారి సిబ్బంది కానీ నీట్గా చదువు చేసి మంచి లేఅవుట్ వేసినారు. దయచేసి అందరూ కూడా సకాలంలో 25వ తారీఖు ఇక్కడికి ఇచ్చేసి వాళ్ళ ఫ్లాట్స్ని చూసుకొని ఆ సమయానికి ఇక్కడికి ఇచ్చేసి వాళ్ళ ఫ్లాట్స్ని అందరూ కూడా జాగ్రత్తగా పరిశీలించుకొని అదే రోజే ఆ ఫ్లాట్ ఏదైతే ఉంటుందో దాని మీద ఒక స్పష్టత తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే 1500 మంది అంటే ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు, కొంచెం ఇబ్బంది ఉంటుంది. నిదానంగా త్వరగా వచ్చి అందరూ కూడా వాళ్ళ లేఅవుట్లోని ఫ్లాట్ని చక్కగా అన్నీ కూడా అమరికలు చేసుకుంటాము. గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక ఫ్లెక్సీ కూడా ఆ ఫ్లాట్లో నాటుపోతున్నాము. ఆ ఫ్లెక్సీని చూసుకొని వాళ్ళ ఫ్లాట్ని గుర్తించే కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ దాదాపుగా ఈరోజు దారిద్ర్య రేఖకు దిగున ఉన్న వాళ్ళందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలని, వాళ్ళని లక్షాధికారులు చేయాలని, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో చెప్పిన కార్యక్రమానికి మొదటి అడుగు పడుతున్న నేపథ్యంలో అందరూ కూడా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని అధికారులందరూ కూడా సమన్వయంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా కోరుచున్నాను. జై హింద్. ఇక్కడ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా మన కదిరి పట్టణంలో మొత్తం 2904 మంది లబ్ధిదారులని ఎంపిక చేయడం జరిగింది, వారికి ఉన్నటువంటి అర్హతలను బట్టి. దానిలో భాగంగా మరి 25వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. 25 నుంచి 7వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు రాష్ట్రమంతా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మన కదిరి పట్టణంలో కూడా 3 లేఅవుట్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ డే 25వ తేదీ మన గౌరవనీయులైన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పివి సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ 1500 మందికి ఆ రోజు పట్టాలు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి లాటరీ కార్యక్రమాన్ని కూడా మనం గతంలో చేయడం జరిగింది. ఏ లబ్ధిదారునికి ఏ ప్లాట్ కేటాయించడం జరిగిందనేది వాళ్ళకి సచివాలయాల ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఆ రోజు 25వ తేదీ ఇక్కడికి వచ్చి మీకు కేటాయించినటువంటి ప్లాట్ని అదేవిధంగా మీ పట్టాను తీసుకొని వెళ్ళాల్సిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీకు కేటాయించినటువంటి ప్లాట్ విషయంలో ఇక్కడ 3 పార్టులుగా ఈ కేటాయించడం జరిగింది. పార్ట్ 1, పార్ట్ 2 అలాగే పార్ట్ 3. కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా 1కి 2 సార్లు చెక్ చేసుకొని అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ప్రతి ప్లాట్లో కూడా లబ్ధిదారుని పేరు వారికి కేటాయించినటువంటి ప్లాట్ నెంబర్ని బోర్డు ఒకటి ఫిక్స్ చేయాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇంకా ఈజీగా ఉంటుంది, మీ యొక్క ప్లాట్ ఎక్కడుందనేది తెలుసుకోవడం జరుగుతుంది. సో అందరూ కూడా లబ్ధిదారులు ఆ టైంకి వచ్చి మీకు కేటాయించినటువంటి ప్లాట్ని చూసుకోండి. అదేవిధంగా ఆ పట్టాన్ని కూడా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా 29వ తేదీ ఎర్రగుంటపల్లిలో 1214 మందికి ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం అనేది ఉంటుంది. అదేవిధంగా 4వ తేదీ మనకి టిట్కో బ్యాక్ సైడ్ కూడా ఒక లేఅవుట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గతంలో ఉన్నటువంటి లబ్ధిదారులకి అదనంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఎస్ఓపిలో అంటే 90 డేస్లోనే అప్లై చేసినటువంటి లబ్ధిదారులకు కూడా ఇంటి స్థలాన్ని కేటాయించాలనేటువంటి ఒక ఎస్ఓపి తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా మనకి 137 మంది లబ్ధిదారులు రావడం జరిగింది. వారందరికీ కూడా ఈ ప్లాట్లు అనేవి కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఎవరైనా అర్హత ఉండి అప్లై చేసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా మీ సచివాలయానికి వెళ్ళినట్లయితే మీకున్నటువంటి అర్హతను బట్టి ఎస్ఓపిలో మీ అందరికీ కూడా స్థలాలు కేటాయించడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా అదే రోజు 25వ తేదీ ఇక్కడ ఎవరికైతే అంటే మన మున్సిపాలిటీలో ఫేజ్ 1లోనే హౌసింగ్ అనేది శాంక్షన్ కావడం జరిగింది. ఎవరికైతే పట్టాలు ఇస్తున్నామో ఈ 2904 మందికి కూడా ఫేజ్ 1లోనే ఇల్లు కూడా కట్టి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని లబ్ధిదారులందరూ కూడా గమనించండి. కాబట్టి అదేవిధంగా మనకి ఈ టిట్కో బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో గతంలో 300 SFT అలాగే 365, 430 SFT ఈ 3 కేటగిరీలకు సంబంధించి లబ్ధిదారులు మనకి 1104 మంది ఉండడం జరిగింది. అయితే 300 SFTకి గతంలో మనం 500 రూపాయల చొప్పున వాళ్ళ లబ్ధిదారుని వాటా కింద కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మన గౌరవనీయులైన సీఎం గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు వాళ్ళకి 1 రూపీకే ఆ ఫ్లాట్ కూడా కేటాయించడం జరుగుతుంది.
అదేవిధంగా 365 SFT గతంలో లబ్ధిదారుని వాటా 50,000గా ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా 50% తగ్గించి అంటే 25,000 రూపాయలకే కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా 430 SFT కూడా ₹1,00,000 ఉండేది. ఇప్పుడు అది 50,000కే తగ్గించి వారికి కూడా మరి కేటాయించడం జరుగుతుంది. ఈ లబ్ధిదారులందరికీ కూడా ఈ షెడ్యూల్లోనే వారికి కేటాయించినటువంటి ఫ్లాట్స్ను కేటాయించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఈరోజు కదిరి మున్సిపాలిటీకి సంబంధించి పేదలందరికీ కూడా పట్టాలు ఇచ్చేటువంటి లేఅవుట్లను మరి స్వయంగా పరిశీలించడం జరుగుతోంది. ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపుగా 1,500 మందికి ఈ ప్రాంతంలో లేఅవుట్ పూర్తి చేయడం జరిగింది. మరో లేఅవుట్ ఎర్రగుంటపల్లిలో 1,200 మందికి, అదేవిధంగా టిట్కో బ్యాక్ సైడ్ కొంతమందికి, మొత్తం కదిరి పట్టణానికి సంబంధించి 3,000 మందికి ఒకేసారి ఈరోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే పూర్తిగా లేఅవుట్ అన్నీ కూడా మార్కింగ్ వేయడమే కాకుండా ప్రతి ప్లాట్కు కూడా నంబర్ ఇచ్చి ప్రతి బెనిఫిషరీకి కూడా ట్రాన్స్పరెంట్గా లాటరీ పద్ధతిలో ప్లాట్లు అలాట్ చేసి మొత్తం 3,000 మందికి కూడా ఇప్పటికే ఏ ప్లాట్ ఎవరిది అన్న విషయం కూడా పూర్తి వివరాలన్నీ కూడా సచివాలయాల్లో ప్రదర్శించాం. మరి అదే పద్ధతిలో రేపు పొద్దున ప్రతి బెనిఫిషరీకి కూడా వాళ్ళ ప్లాట్ ఏదో ముందే చూపించి ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పట్టా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. మరి గతంలో చూసాం మనం, ఎప్పుడో 2007, 2005 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి కాగితాలు కూడా ఈరోజు కూడా పట్టుకొని స్థలం ఎక్కడుందో తెలియక తిరుగుతూ ఉండే పరిస్థితి చూసాం. మరి ఆ స్థలం ఎవరో ఒకరికి పట్టా ఇస్తే ఇంకొకరు దాన్ని కబ్జా చేయడం, ఇంకొకరు ఎవరో వచ్చి దాంట్లో ఇల్లు కట్టడం, ఆఖరికి పట్టా ఇచ్చిన వ్యక్తికి ఆ స్థలం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి ఈరోజు కూడా 15 సంవత్సరాల తర్వాత కూడా ఆ పట్టాలు పట్టుకొని తిరుగుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు ముందుగానే వాళ్ళ ఎక్కడుందో స్థలం చూపించిన తర్వాతనే పూర్తి అన్ని వసతులతో రోడ్లు వేయడమే కాకుండా కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా, వాటర్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ అయితేనేమి, డ్రైనేజ్ సౌకర్యాలు అయితేనేమి అన్నీ కూడా కల్పిస్తూ ఆ ప్లాట్లు 1 సెంటు అంటే దాదాపు 450 చదరపు అడుగులు ఒక్కొక్కరికి మహిళల పేరుతో ఈరోజు ఇవ్వడం జరుగుతోంది. మరి అట్ ది సేమ్ టైం అదే సమయంలోనే కదిరి పట్టణానికి సంబంధించి 3,000 మందికి కూడా హౌసింగ్ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 270 చదరపు అడుగుల్లో 450 చదరపు అడుగుల స్థలంలో 270 చదరపు అడుగులు ఒక హాల్, ఇప్పటికే ఒక మోడల్ హౌస్ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా తాడేపల్లిలో ప్రారంభించారు. మరి దాని ప్రకారం ఒక హాలు, ఒక బెడ్రూము, కిచెను, బాత్రూమ్తో పాటుగా ఒక వరండా కూడా 270 చదరపు అడుగుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు నిర్మించే కార్యక్రమం అదే రోజు ప్రారంభించబోతున్నాం 25వ తారీఖున. మరి దీన్ని వచ్చే సంవత్సరం రోజుల్లో, 1.5 సంవత్సరం రోజుల్లో 3,000 మందికి కూడా ఇల్లు కూడా పూర్తి చేసి అన్ని రకాలైనటువంటి వసతులతో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. మరి గతంలో చూసాం మనం, టిడ్కో ఇల్లు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కేవలం దోపిడీనే ఒక మార్గంగా ఎంచుకొని 3 లక్షల రూపాయలు కూడా విలువ చేయని ఇంటిని 6 లక్షల రూపాయలతో పేదవాడికి అంటగట్టి దానిపైన 3,000 నుంచి 5,000 రూపాయలు ప్రతి నెల దాదాపుగా 20 సంవత్సరాల పాటు ఈఎంఐలు కట్టుకునే విధంగా మరి పేద ప్రజల్ని దోపిడీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పరిస్థితి చూసాం మనం టిడ్కో ఇళ్ల రూపంలో. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందే కూడా చెప్పారు, ఇది పూర్తిగా దోపిడీ చేసే కార్యక్రమం, మనం అధికారంలోకి వస్తే ఆ టిడ్కో ఇళ్ళని 300 చదరపు అడుగులకు సంబంధించిన ఇళ్ళన్నీ కూడా పూర్తి ఉచితంగా ప్రభుత్వమే భరించి ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన హామీ మేరకు ఈరోజు 300 చదరపు అడుగులకు సంబంధించిన ఇళ్ళన్నీ కూడా ఆ ఈఎంఐలన్నీ కూడా పూర్తి క్యాన్సిల్ చేసి దానికి సంబంధించిన డబ్బంతా ప్రభుత్వమే భరించి పూర్తి ఉచితంగా ఆ ఇళ్లను కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం టిడ్కో రూపంలో జరుగుతూ ఉంది. మరి ఆ టిడ్కో ఇల్లు 4 అంతస్తులైనటువంటి అపార్ట్మెంట్లు, మెయింటెనెన్స్లు అన్ని ఇబ్బందులు కలుగుతాయన్న ఆలోచనతో మరి ప్లాట్లు ఇవ్వాలి, ఇండివిజువల్ ప్లాట్లు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజే తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎన్నడూ జరగని విధంగా ఈరోజు 30 లక్షల మందికి ఈరోజు అర్బన్ ఏరియాలో 1 సెంటు అయితేనేమి, రూరల్ ఏరియాలో 1.5 సెంటు స్థలం ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం దాదాపుగా గౌరవ తహసీల్దార్ గారు చెప్పినట్లుగా 1,00,000 కోట్లకు పైచిలుకు ఆదాయాన్ని ఈరోజు లేదా ఆస్తిని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మల పేరుతో గౌరవ ముఖ్యమంత్రి గారు 25వ తారీఖున
ఇవ్వబోతూ ఉన్నారు. మరి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా ఒక పండుగ వాతావరణంలో 25వ తేదీ ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక వైకుంఠ ఏకాదశి పర్వదినం, క్రిస్మస్ పర్వదినం రోజున ఒక మంచి రోజు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా పండుగ వాతావరణంలో ఈ పట్టాలన్నీ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి కదిరి పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కదిరి పట్టణంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు 3000 మందికి, అది కూడా మున్సిపల్ పరిధిలోనే రాబోయే బైపాస్ రోడ్డు కేవలం 100-200 మీటర్ల దూరంలోనే మరి ఈ ఇల్లు ఇచ్చే కార్యక్రమం. అన్ని 3 రకాలైనటువంటి లేఅవుట్లు కూడా బైపాస్ రోడ్డు కేవలం 100-200 మీటర్ల దూరంలోనే ఇవన్నీ ఇస్తూ ఉన్నాం. చాలా విలువైనటువంటి దగ్గరగా ఉన్నటువంటి ఏరియా. ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు కేవలం 5-6 నిమిషాల్లోనే మరి టౌన్లోకి పోయి వాళ్ళ పనులు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నాం. మరి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాం. రాని వాళ్ళు ఎవరైనా అర్హులు ఉంటే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు అప్లై చేసుకుంటే 3 నెలల్లో మళ్ళా వాళ్ళకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా నిరంతరం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అర్హులైన ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరూ 25వ తారీఖున తరలి వచ్చి ఈ పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సాయంత్రం 2 గంటల ప్రాంతంలో మరి ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న లేఅవుట్లో ఇళ్ల పట్టాల కార్యక్రమం జరుగుతుంది. 2 గంటలకు అందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా 2 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఉత్తర గోరపు దర్శనం. శాసనసభ్యుడు సిద్ధారెడ్డి ప్రకటన. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. హాంద్రినీవా కాలువలు లేని ప్రాంతాలకు కూడా వచ్చే ఏడాదిలోపు కాలువలు, లిఫ్టులు ఏర్పాటు చేసి నీరందిస్తాం. జలహారతిలో శాసనసభ్యుడు సిద్ధారెడ్డి హామీ. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో నల్లచెరువులో రైతుల ధర్నా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.